సమస్య పరిష్కరించలేనప్పుడు ఆ సమస్యని సహజ సిద్ధం చేసేసి ప్రజలకు అలవాటు చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అప్పుడే వచ్చింది. సారా నిషేధించినటువంటి ఎన్టీఆర్ కంటే టోటల్ మద్యాన్ని నిషేధిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు నిషేధించి, ఆ పైన పక్క రాష్ట్రం వోళ్ళొచ్చి తాగుతున్నారు. ఇది పక్క రాష్ట్రం వోళ్ళొచ్చి అమ్ముకుంటున్నారు. లేదా మన రాష్ట్రం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలాగా అక్రమంగా మద్యం అమ్ముకునేవాడిని మనం అదుపు చేయలేం గాబట్టి, ఆ డబ్బులేదో ప్రభుత్వానికే వచ్చేస్తే పోలేదా అంటూ మద్య నిషేధాన్ని ఎత్తేశారు. నాడు మద్య నిషేధం కోసం పోరాడినటువంటి ఈనాడే మద్య నిషేధాన్ని ఎత్తేయడానికి కోసం కూడా వాళ్ళ వార్తలతోనే పోరాడి మొత్తం మీద మద్య నిషేధాన్ని పక్కన పెట్టేసి మద్యం విచ్చలవిడిగా అమ్మడానికి సంబంధించినటువంటి లైసెన్సులు ఆ రోజునే ఈ టెండర్లు ఈ సిస్టమ్ అన్నటువంటిది బిగినైంది. దాని పతాక స్థాయి ఇప్పుడు అనుకోవాలి. ఇప్పుడు 25,000 కోట్లు జగన్ దిగిపోయే నాటికొస్తే ఇప్పుడు 38,000 కోట్లు ఎంతకో చేరిందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ ఇయర్ 28,000 కోట్లు, లాస్ట్ ఇయర్ ఇప్పుడు 38,000 కోట్ల దాకా, అంటే దాదాపు 13,000 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్టు. ఎందుకని? బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పెట్టి తాగాలి అన్నటువంటి ఆలోచన లేకపోయినా సరే అందుబాటులో కళ్ళెదురుగుండా తాగుడు కనిపిస్తున్నప్పుడు, సాధారణంగా మనం ఖాళీగా ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాబోటోడికి ఏమనిపిస్తుందంటే కొంచెం కాలక్షేపం, ఖాళీగా ఉన్నాము ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే పక్కన టీ స్టాల్‌కి వెళ్ళి టీ తాగుదాంలే అనిపిస్తుంది. అదే మందు తాగేవాడికి ఎదురుగుండా బెల్ట్ షాప్ కనబడుతుంటే ఒక చొక్కా ఏద్దాంలే అనిపిస్తుంది. ఆ చొక్కకి ముక్క నంచుకుందాం అనుకుంటాడు. ఆ పైన ఒకడు తోడు నిలుస్తాడు. ఆ పైన అమ్ముకుపోతూ ఉంటాడు. ఆరోగ్యం కోల్పోతా ఉంటాడు. ఇది ఇప్పుడు సహజ సిద్ధమైపోయింది. దగ్గరగా 3,000 మద్యం దుకాణాలుంటే 1,00,000కి పైగా ఇవున్నాయి. ఏది? బెల్ట్ షాపులు. ఒక్కొక్క షాపు పరిధికి, అంటే మనకి రాష్ట్రంలో ఉన్న ఎన్ని గ్రామాలు ఉన్నాయని లెక్కేసుకోండి. ఒక గ్రామానికి కనీసం ఒక మద్యం దుకాణం ఉంది. ఏది? ఈ బెల్ట్ షాప్. ఒక గ్రామానికి ఒక బెల్ట్ షాప్ అన్న కనీసం ఉంది. ఆ లెక్కను చూసుకుంటే కొన్ని గ్రామాలకి 2, 3 కూడా ఉన్నాయి. ఆ లెక్కను చూసుకుంటే ఎన్నవుతున్నాయి లెక్కేసుకోండి. వీటిట్లతో ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇది తాగి అత్యాచారాలు చేసేవాడు, తాగి బండ్లు నడిపేవాడు, తాగి ఇప్పుడు ఆ కర్నూలు ప్రమాదం లాంటివి చేసేవాడు. ఇప్పుడు ఈ మద్యం దుకాణానికైతే ఒక టైమ్ లిమిట్ ఉంది. బెల్ట్ షాప్ వాడికి ఏ టైమ్ లిమిట్ ఉంది? ఎందుకని రెగ్యులరైజేషన్ లేదు వాడికి. ఇప్పుడు ఎట్లాగా పర్మిట్ రూమ్ అని పెట్టి వైన్ షాప్ వాడి దగ్గర 7.5 లక్షలు తీసుకున్నట్టు బెల్ట్ షాప్ వాడి దగ్గర కూడా ఒక 5 లక్షలు 6 లక్షలు ప్రభుత్వమే తీసుకుని అవి నడపడానికి ఓకే చేసేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఒక టైం పెట్టి ఆ టైంకి మూసేయాలనన్నా చెప్పచ్చు. ఎక్సైజ్ వాళ్ళు తింటున్నారు, పోలీసులు తింటున్నారు, రాజకీయ నాయకుడు తింటున్నాడు. ఈ బెల్ట్ షాప్ వాడు అంతమందికి ఇచ్చుకుంటున్నాడు. రేపైనా ఇవ్వక తప్పదు. ముందు ప్రజల ప్రాణాలు కనీసం కాపాడటానికి వీటికి ఒక రెగ్యులరైజేషన్. షాపులు తీయడం, పేపర్లలో వార్తల్లో హెడ్డింగులు పెట్టుకున్నట్టుగా పీడీ యాక్టులు పెడతాం, రౌడీ షీట్లు పెడతాం, లేకపోతే తాట తీస్తాం, తోరు తీస్తాం, బెల్ట్ తీస్తాం అనే స్టేట్మెంట్లు బాగున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం లక్షల కొద్దీ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆలోచించాల్సిన ప్రభుత్వం దీన్ని అలాగే వదిలేస్తే రాబోయేటటువంటి రోజుల్లో జరిగే ప్రతి ప్రమాదం, ఇప్పుడు నిన్న జరిగినటువంటి అనేక అత్యాచారం కేసుల్లోనూ అట్లాగుంది, యాక్సిడెంట్ కేసుల్లోనూ అట్లాగుంది. లిక్కర్ అన్నటువంటిది క్రైమ్‌ని 70-80% పెంచుతుంది. తాగినప్పుడు ఉండేటటువంటి విచ్చలవిడితనం తాగుడు లేనప్పుడు భయం కింద మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.